చేస్తాడు కానీ మంచిగా చేస్తాడు. ఎట్లుందా మూవీ? ఎట్లుందా? సూపర్ అన్న, చెప్పనవసరం లేదు. ఫుల్ 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 బాగుంది. ఇప్పుడు 3 క్యారెక్టర్లు చేశాడు కదా దాంట్లో, మూవీలో 3 క్యారెక్టర్లు, ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లుందని మీకు? ఒక క్యారెక్టర్ ఏమో ఆయనకు నచ్చిన క్యారెక్టర్ క్రికెట్ అండి. వాళ్ళ ఊరి ప్రాబ్లమ్స్ కోసము కుస్తీ పందేలకు పోతాడు. ఆయనకున్న ప్రాబ్లం కోసము ఆ కుస్తీ పందేలకు ఆయన కాలు పని చేయకపోతే సెకండ్ హాఫ్ లో మొత్తం రన్నింగ్, ఇంకా కాలు ఇరగొట్టుకుంటాడు ట్రైన్. మీకు ఓవరాల్ సినిమా మొత్తం మీద ఏ హాఫ్ నచ్చిందని మీకు బాగా? ఏ క్యారెక్టర్ అంటున్నా? హాఫ్ ఏ హాఫ్? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ లో సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ కొంచెం రంగస్థల మూమెంట్ వచ్చింది కానీ టోటల్ గా సూపర్. సెకండ్ హాఫ్ సూపర్. ఇంకా జగబాబు క్యారెక్టర్ ఎట్లా ఉందా? జగబాబు మామూలుగా లేదండి. జగపతి బాబు క్యారెక్టర్ చెప్పనవసరం లేదు, కొద్దిసేపు ఉంది కానీ సూపర్. ఆయన క్యారెక్టర్ మెయిన్ ఈ రోల్ కు అక్కడ తీసుకురావాలి కారణం మొత్తం జగపతి బాబు అండి. అంటే కన్నడ లెజెండ్ స్టార్ ని పెట్టారు కదా దాంట్లో, శివరాజ్ కుమార్ గారిని ఆయన క్యారెక్టర్ అట్లా ఉందా? టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శివకుమార్ గారి మెయిన్ క్యారెక్టర్ అండి. ఆయననే మెయిన్, ఆయన క్యారెక్టరే మెయిన్. సాంగ్స్ ఎట్లోనే అన్న? సాంగ్స్ ఇంకా స్టార్టింగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ సూపర్. డాన్స్ తో మాత్రం ఒక్కటే ఉంది, అది ఇరుగా తీసిండండి. అది చించి పడేసిండు ఆయన డాన్స్ మొత్తము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డాన్స్ మూమెంటే ఉంటది. ఎవరిది? మన రామ్ చరణ్ గారిది. ఇప్పటి వరకు ఒక్కొక్కటే సాంగ్ లో టోటల్ కవర్ చేసిండండి. ఇప్పుడు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండిన వరకు మీకు ఏ సీన్ కనెక్ట్ అయింది బాగా? ఏ సీన్ మీకు కనెక్ట్ అయింది? సీన్ అండి, ఆయన కుస్తీ పందాలు బాగా కనెక్ట్ అయింది. కుస్తీ పందాలు ఆయన పర్సనాలిటీ హార్డ్ కోర్ వర్క్ చేసింది కాబట్టి ఆయన పర్సనాలిటీ మొత్తము ఇంత తిప్పల పడ్డాడు. దేనికోసం మనం చూసినాము, కుస్తీ పోటీకేనండి. కుస్తీ క్యారెక్టర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎట్లుందా మూవీ? ఎట్లుందా? చాలా బాగుంది, వెరీ నైస్, బాగా ఎంగేజింగ్ గా ఉంది, చాలా బాగా తీసాడు డైరెక్టర్. షుడ్ అప్రిషియేట్ హిమ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉందా సినిమా మొత్తం మీద? యాక్టింగ్ టూ గుడ్, చాలా బాగుంది. 3 క్యారెక్టర్లు ఒక మనిషి చేశాడు కదా, 3 వేరియేషన్స్ 3 స్పోర్ట్స్ అని చెప్పేసి, ఆ వేరియేషన్ ఎట్లా కనిపించింది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. లైఫ్ లో అస్తమాట్లు లూజ్ అయినా లాస్ట్ కి విన్ అవ్వచ్చు అని చాలా బాగా చూపించారు. అంత పెద్ద కన్నడ స్టార్ ని తీసుకొచ్చి ఇక్కడ ఈ మూవీలో పెట్టారు కదా, దానికి న్యాయం జరిగిందంటారు లేదా? బ్రహ్మాండం, చాలా బాగా న్యాయం జరిగింది. చాలా హార్డ్ వర్కింగ్ తో చేశాడు రామ్ చరణ్. ఒక క్యారెక్టర్ లోనే 3 వేరియేషన్స్ కనిపించాయి, వన్ ఆఫ్టర్ ది అదర్. చాలా బాగుంది సినిమా. మూవీ ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటది, కొన్ని సినిమాలకు సెకండ్ హాఫ్ ఒకలా ఉంటది. మీకు ఏ హాఫ్ కరెక్ట్ అనిపించింది మీకు మూవీ మొత్తం? మనకి ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్, తర్వాత గోల్ ఓరియంటెడ్, చాలా బాగుంది సెకండ్ హాఫ్. జగబాబు క్యారెక్టర్ కొంచెం సేపు ఉందంటున్నారు. ఆసం, జగద్బాబు యాక్షన్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉన్నాడు. మొత్తం మూవీ మొత్తం మీద మీకు ఏ సీన్ బాగా కనెక్ట్ అయింది? ఇది మూవీ మొత్తం మీద మీకు ఏ సీన్ బాగా కనెక్ట్ అయింది? స్పోర్ట్స్ సీన్ చాలా బాగుంది. అంటే 3 క్యారెక్టర్లు ఒక అతనే చేశాడు కదా, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక వేరియేషన్, అట్లా ఆ వేరియేషన్స్ ఎట్లా అనిపించాయి మీకు? ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, అసలు తెలియలేదు మొత్తం మనకి. సాంగ్స్ ఎట్లా పెట్టారు? సాంగ్స్ సిక్కిరి సిక్కిరి సాంగ్ బాగుంటుంది, హైలైట్. మీరు ఒక సీన్ అడిగారు కదా, అదేంటంటే ఇప్పుడు ఆయన కాలు సైతం కట్ చేసేసుకుంటాడు అనమాట, ఈ స్పోర్ట్స్ గురించి, వాళ్ళ ఊరు గురించి. సో అది మాత్రం కనెక్టింగ్, చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. మూవీ మంచిగా ఉందా మంచి లేదా పక్కన పెడితే, ఐ థింక్ పెద్ద షుడ్ ప్లే ఇన్ ఎస్ఆర్హెచ్ అండ్ యా దట్స్ ఇట్. మూవీ సినిమా చాలా బాగుందన్న. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్లో ఆ ఢిల్లీ సీన్ నుంచి అయితే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. నాకైతే చాలా ఎమోషనల్ అయ్యాం కొన్ని చోట్ల. అయితే సినిమా చాలా లాంగ్ రన్కి వెళ్ళిపోయింది సినిమా అయితే. ఇది అందరి ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అన్న. బాగా యూత్ బాగా వెళ్ళాలి, చూడాల్సిన సినిమా. ఫ్యాన్స్ అనే కాదు, తెలుగు ఆడియన్స్కి మంచి ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది.
అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ ఉందని చెప్తున్నారు, ఎట్లా ఉన్నది? సెకండ్ హాఫ్ డల్ లేదు, సెకండ్ హాఫ్ నుంచే సినిమా లేచింది. సెకండ్ హాఫ్ నుంచే సినిమా బతికింది చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్లో స్టోరీని మొత్తం డ్రామాని హోల్డ్ చేశారులే కానీ సెకండ్ హాఫ్ నుంచి సినిమా మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉందని మూవీ మొత్తం మీద? రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పెద్దగా రంగస్థలం కన్నా ఒక 10x పెంచాడు. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. ఇదే బెటర్, దానికన్నా ఇది బాగా చేశాడు. ఇందులో కూడా సేమ్ ఎమోషనల్ డ్రామా బాగా చేశాడు. సినిమా అయితే లాంగ్ రన్కి వెళ్ళిపోతే చాలా బ్లాక్ బస్టర్ సినిమా అన్న. అంత పెద్ద పెద్ద స్టార్స్ పెట్టారు కదా, మూవీకి న్యాయం జరిగిందంట ఆ స్టార్స్ వల్ల? పెట్టింది, అంతా న్యాయం జరిగింది సినిమాకి అయితే. అంతా క్యాస్ట్ అండ్ క్రూ అయితే సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. జగత్ బాబు గారి క్యారెక్టర్ నుంచే సినిమా బాగా హోల్డ్ అయింది. ఆయన క్యారెక్టర్ నుంచే ఈ సినిమాకి బాగా కనెక్షన్ అంతా సినిమాకి. వాళ్ళ కొండ కింద ఉన్న ఊరోళ్ళకి ఆ గుర్తింపు రావడం కోసం సినిమా అయితే సినిమాలో రామ్ చరణ్ యాటిట్యూడ్ ప్రతి ఆటలో ఒకేలాగే ఉంది. కానీ లాస్ట్ గేమ్ ఉంది రన్నింగ్, ఆ గేమ్లో అందరూ బాగా కనెక్ట్ అవుతారు. దానికి ఒక పర్పస్ చాలా, అందే కథ బాగా రాశాడు. ఆ రన్నింగ్ అయితే చాలా బాగా రాశాడు. మూవీ ఎట్లా ఉందా మీకు, ఎట్లా అనిపించింది మొత్తం? సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇది ఫ్యాన్స్ గా చెప్పట్లేదు, సినిమా చాలా సెకండ్ హాఫ్ నుంచి వచ్చే వాళ్ళని కూడా అడగండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.